స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, 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 స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం. అందరూ లేచి నిలబడదాం. అందరం కూడా లేచి నిలబడి లేచి కూడా నిలబడదాం. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనం చదువుదాం. అవును నాయన. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45, 46 వచనాలు మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 45, 46 వచనాలు మనం చదువుతాం. ఆయన చెడ్డవారి మీదను ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుతున్నాడు. వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించినడలా ప్రేమించు వారిని ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును. సుంకరులను అలాగే చేస్తున్నారు కదా. మీ సహోదరులను మాత్రమే వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేస్తున్నదేమని అనుజులలో అలాగే చేస్తున్నారు కదా. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. నాయన, అదుగు నా ప్రభువా, ఈ మధ్యాహ్న సమయంలో ఈ 2వ కూడికలో చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు, నీ నామమును ప్రభువా మహిమపరచుటకు తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప జీవితాలను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నిశ్చయముగా నా తండ్రి, ఓ నాయన, చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ వాక్య భాగములను ప్రభువా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించుడని నీ వాక్యంలో రాయబడింది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యంలో రాయబడింది. ఓ నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది కనుక నా తండ్రి, నిశ్చయముగా మమ్మల్ని బ్రతికించే మాటలు నాయన, మా రోగాలు, మా బలహీనతలు స్వస్థపరిచే మాటలు, మా జీవితాన్ని సరిచేసే మాటలు మీరు మాతో మాట్లాడండి. అన్ని విషయాలన్నీ కృపణ దయచేయండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరు కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మరలా మన యొక్క సహోదరుడు విక్టపాల్ గారు గృహంలో చేరి ఈ రీతిగా ప్రభుని స్తుతించుటకు, ప్రభుని కనపరచడానికి, ఆయన యొక్క నామమును మహిమపరచడానికి దేవుడిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, ఆయన నామమును మహిమపరుస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినము చూడలేక అనేక మంది బిడ్డలు మరణించారు. అనేక మంది బిడ్డలు బలహీనతలతో, రోగాలతో హాస్పిటల్లో ఉంటున్నారు. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనల్ని కాపాడుతూ, మనల్ని రక్షిస్తూ, మనల్ని బ్రతికిస్తూ, మనల్ని ఆయన సజీవులుగా వస్తూ ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చదవబడినటువంటి యొక్క వాక్య భాగములో నుండి ఈ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయము ప్రియులారా, ఈ యొక్క 44, 43, 45, 46 వాక్యములో ఇది యేసుక్రీస్తు ప్రియులారా ఇది కొండ మీద చేసినటువంటి ప్రసంగంగా మనకు కనబడతా ఉన్నది. ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో ఆయన 10 ధన్యతలు మొదటగా చెప్తా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తరువాత మరలా 10 ఆజ్ఞల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత మరలా
ఆయన నిన్ను వలే నీ పొరుగు వారిని కూడా ప్రేమించమని చెప్తా ఉన్నాడు అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే నీ శత్రువుని ప్రేమించమని చెప్తా ఉన్నాడు అక్కడ 43 నుంచి మనం చదివితే. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మొదటి 10 వచనాలు వరకు ఆయన ధన్యతలు చెప్పారు. సాత్వికులని, ఆత్మ విషయమై దీనులు వారు ధన్యులు. ఇట్లాగా దాదాపుగా 14 వచనాల వరకు కూడా ఆయన 10 ధన్యతల గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. 14వ వచనం నుంచి ఇంచుమించుగా మరలా 42 వచనాల వరకు కూడా ఆయన 10 ఆజ్ఞల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాడు అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా మరలా మనం చూస్తే ఆయన ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ యొక్క 5వ అధ్యాయము 3 భాగాలుగా ఉంది. 3 భాగాలుగా ఉంది. మొదటి భాగం ధన్యతలు, రెండవ భాగము 10 ఆజ్ఞలు, మూడవది ప్రేమ. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మూడవది ప్రేమ. చూడండి, ధర్మశాస్త్రము, ధన్యతలు, తర్వాత ప్రేమ. దేవుడు 3లో పరిపూర్ణుడు అనేది అక్కడ మనకు తెలియజేయబడతా ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు 3లో పరిపూర్ణుడు. అంటే దేవుడు అంటే ప్రేమ. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు. కనుక ఆయన శత్రువుని ప్రేమించమని అక్కడ చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే, ప్రియులారా గమనించండి, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది అనుకునేది ఏంటంటే, చూడండి, చాలామంది ఈ లోకంలో క్రైస్తవులకు తెలియని విషయం ఏమిటి అని అంటే, ప్రియులరా, క్రైస్తవులు అనుకుంటున్నారు మనం నిజమైనటువంటి దేవుణ్ణి నమ్ముకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం నిజమైన దేవుని నమ్మాం కనుక ఈ లోకంలో అన్ని జనుల కంటే మనమే చాలా గొప్పవాళ్ళమి అని అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈరోజు పెండ్లి కుమార్తె అయినటువంటి క్రీస్తు బ్రహ్మను నమ్మిన వాళ్ళు కూడా ఈరోజు అదే స్వభావం కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు అని అంటే, మేము క్రైస్తవుల కంటే ఈరోజు చాలా గొప్ప మెరగ్గా వచ్చేసాం. మాకు ప్రవక్తున్నాడు, మేము సాయంకాల సమయం వర్తమానం మాకు తెలుసు, అర్ధరాత్రి గడిలో వర్తమానం మాకు తెలుసు, ఇంకా 7 ముద్రలు, 7 సంఘకాలాలు, 7 ఉరుములు, 7 తెగుళ్ళు, 7 బోరలు అన్నీ మాకు తెలుసు అనుకుంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, మనకు ప్రియులారా గమనించండి, 7 ముద్రలు తెలిసిన, 7 సంఘకాలాలు తెలిసిన, 7 ఉరుములు తెలిసిన, లేదా 7 ముద్రలు తెలిసిన, మనకు బైబిల్ యొక్క పరిపూర్ణ అంతా కూడా తెలిసినా కూడా చివరికి మిగిలేది ఏంటంటే ప్రేమ. మనలో ప్రేమ లేకపోతే మనము వ్యర్థులమే అని వాక్యం సెలవిస్తాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు, చూడండి, క్రైస్తవులు అనుకుంటున్నారు, లోకంలో ఉన్నటువంటి అన్ని జనులు అనుకుంటున్నారు, లేకపోతే ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను నమ్మి, ఓ క్రీస్తు థామస్ను నమ్మి వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే, ప్రియులారా, ఈ లోకంలో దేవుడు మమ్మలను ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈరోజు యేసు క్రీస్తును నమ్మిన వాళ్ళకన్నా, లేదా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను నమ్మిన వాళ్ళకన్నా కూడా ఈరోజు మనకంటే లోకములో ఉన్నటువంటి విగ్రహారాధికులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే నాస్తికులు కావచ్చు. ఏమండి, ఈ లోకంలో ఉన్న ఎవరెవరు ఉన్నారు? రాజకీయ నాయకులు ఉన్నారు, విగ్రహారాధన చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకెవరున్నారు? నాస్తికులు ఉన్నారు,
రకరకాలైనటువంటి మతస్థులు ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఏమనుకుంటున్నారు అనంటే ఈ లోకములో ఉన్న వాళ్ళకంటే కూడా మేము గొప్పవాళ్ళమి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. డోరుడు ఇక్కడ హల్లెలూయా. చూడండి, ప్రతి కాలంలోకి ఆయన ఒక వ్యక్తినే ఎన్నుకుంటున్నాడు అన్న సంగతి మనకు తెలుసుకోవాలి. ప్రతి కాలంలో కూడా దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టుకొని ఆ వ్యక్తి ద్వారానే రాజకీయ నాయకులకు కానీ లేదా విగ్రహారాధనకి సంబంధించిన వాళ్ళకి కానీ లోకస్తులకు కానీ వీళ్ళందరికీ ఒక్కరి ద్వారానే ఆయన సమాధానం చెప్తా ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక చూడండి, ప్రతి కాలంలో కూడా ఇప్పటికీ ప్రియులారా సృష్టి ఆరంభం మొదలుకొని ఇప్పటి వరకు కూడా 6000 సంవత్సరములు జరిగాయి. ఈ 6000 సంవత్సరంలో కూడా దేవుడు ఒక్కసారి అనేక మందిని తీసుకొని వచ్చి ఈ సృష్టికి కానీ లేకపోతే వీళ్ళకి ఈ లోకంలో ఉన్న ప్రజలకు ఆయన తీర్పు తీర్చట్లేదు. ఒక్కని చేతనే ఆయన ఏం చెప్తున్నాడు? ఆకాశాన్ని భూమిని కదిలిస్తున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఒక్కడి చేతనే. ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. ఇప్పుడు లోకస్తులు అనుకుంటున్నారు వాళ్ళందరికంటే కూడా మనమే బాగున్నాం అనుకుంటున్నారు. వాళ్ళు దేని విషయంలో, ఏ విషయంలో అయినా సరే, డబ్బు విషయంలో కానీ లేకపోతే ఈ యొక్క ఆస్తి విషయంలో కానీ లేకపోతే ఇంకా దేని విషయంలో అయినా సరే ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే క్రైస్తవుల కంటే కూడా మనమే గొప్పవాళ్ళమి. ఈనాడు క్రైస్తవులు కూడా అదే అనుకుంటున్నారు. వాళ్ళు కూడా ప్రియులారా దేవుడు మమ్మలను ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు మమ్మలను ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు కనుకనే మేము ఈరోజు స్థలం కొనుక్కోగలిగాం. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు కనుకనే ఈరోజు మేము ఇల్లు కట్టుకోగలిగాం. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు కనుకనే మేము కారు కొనుక్కున్నాం. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు కనుకనే ఇంకా ఈ లోకంలో ప్రియులారా ఒక 2 సవర్ల బంగారు కొనుక్కుంటున్నాం, మిద్దెలు కట్టుకుంటున్నాం, మేడలు కట్టుకుంటున్నాం, లేకపోతే ఏసీ రూములు పెట్టుకుంటున్నాం, ఏసీలు పెట్టుకుంటున్నాం. ఇవన్నీ కూడా ప్రియులారా ఎవరి మీద వాళ్ళు పెడుతున్నారు? దేవుని మీద. అవునా కదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే, అది దేవుని ఆశీర్వాదమే. భూమి కొనుక్కోవటం అనేది ఆశీర్వాదం. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాటలో. దేవుడి ఆశీర్వాదం లేకపోతే మనం భూమిని కొనలేం. భూమి కొనడం దేవుని ఆశీర్వాదమే, ఇల్లు కట్టుకోవడం దేవుని ఆశీర్వాదమే, కారు కొనుక్కోవడం దేవుని ఆశీర్వాదమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మంచి ఏసీ రూమ్లో ఉండటం దేవుని ఆశీర్వాదమే, అది దీవెనే. కనుక ప్రతీది కూడా దేవుని ద్వారానే వస్తుంది అనేది మనం గ్రహించాలి. ప్రతీది కూడా, వాడు లోకస్తుడు అవ్వచ్చు, లేదా క్రైస్తవుడు కావచ్చు, లేకపోతే ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను మనం దేవుడిగా ఆరాధించేవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా సరే, ఏదైనా సరే వాళ్ళు అనుభవిస్తున్నారు అనంటే, బంగారాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారంటే దేని ద్వారా? ఎవరు కృప వల్ల అనుభవిస్తున్నారు? వాళ్ళు దేవుని ద్వారానే. వాళ్ళు కారును అనుభవిస్తున్నారు అనంటే దేవుని కృప ద్వారానే. లేదు వాళ్ళు మిద్దెలు మేడలు కట్టుకుంటున్నారు, పొలాలు కొంటున్నారు, ఆస్తులు కొంటున్నారు అంటే అది ఎవరి ద్వారానంటే దేవుని కృప ద్వారానే, దేవుని ఆశీర్వాదము ద్వారానే. దేవుని యొక్క మేలు చేయకపోతే వారు ఏ మేలు కూడా అనుభవించలేరు, ఏ ఆశీర్వాదాన్ని కూడా అనుభవించలేరు. ఇది మాత్రం 100% వాస్తవమైన కార్యం. ఎందుకు అనంటే ఇప్పుడు మనం చదివిన ఈ వాక్యంలోనే ఉంది. ఏమనుంది? ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము 43, 44 చదవండి. 44 చదవండి. నీ పొరుగువాణ్ణి ప్రేమించి 43 చదవండి.
నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఆ, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థించుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కుమ్మరించుచున్నాడు. ఇది నైట్ అర్థమైందా? అర్థమైందా బ్రదరు? ఈరోజు మనకంటే లోకస్తులు ఎందుకున్నారు? బాగా గొప్పగా ఉంటున్నారు, బంగారం ధరించుకుంటున్నారు, కారులో ఏసీ కారులో ఇన్నోవా కారులో తిరుగుతున్నారు, లేకపోతే పెద్ద పెద్ద మిద్దెలు మేడలు కట్టుకుంటున్నారు, పొలాలు కొనుక్కుంటున్నారు. ఎందుకు? మనకంటే వాళ్ళు గొప్పగా ఉన్నారు అని అంటే వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో సూర్యుని యొక్క వెలుగు మంచివారి మీదను చెడ్డవారి మీదను పడుతున్నది, వర్షము నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కూడా కురుస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏమండి? కనుక సూర్యుని యొక్క వెలుగు కేవలము నీతిమంతుల మీదనే పడట్లేదు. పడుతుందా? దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏ నీతిమంతుల మీద అయితే సూర్యుని యొక్క వెలుగు పడుతున్నదో అదే వెలుగు అనీతిమంతుల మీద కూడా పడుతున్నది. ఆమేన్. హల్లెలూయా. ఏ నీతిమంతుల మీద అయితే వర్షము పడుతున్నదో అదే వర్షము అనీతిమంతుల మీద కూడా పడుతున్నది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు. ఏమిటా ఉపమానం అంటే, విత్తువాడు విత్తనములు విత్తుటకు బయలు వెళ్ళెను. ఆయన విత్తాడు. ఎప్పుడు విత్తాడు అని అంటే ఆయన విత్తనములు విత్తాడు. ఎప్పుడు విత్తాడు ఆయన అని అంటే పగటి పూట విత్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎప్పుడంట? విత్తనాలు ఎప్పుడు చల్లారు? పగటి పూట. ఆ వ్యవసాయకుదారుడు ఆ పొలాలను వెదజల్లి విత్తితే, అయితే ఆ పొలములోకి అదే పొలములోకి తన యజమానుడు నిద్రించుచుండగా, రాత్రివేళ తమ యజమానుడు నిద్రించుచుండగా అతని యొక్క శత్రువు వచ్చి గురుగులను విత్తిపోయానని వాక్యంలో రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. ఆయన పొలములో ఎప్పుడు విత్తనాలు విత్తాడు అని అంటే పగటి వేళ అంట. అవునండి? దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరి శత్రువు వచ్చి ఎప్పుడు ఎత్తుతున్నాడంట? రాత్రి వేళ ఎత్తుతున్నాడంట. అనేటప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి పనివాడు వచ్చి ఆయన అడిగాడు, ఈ గురుగులు ఎలా వచ్చినాయి అని అడిగితే, అది శత్రువు చేసిన పని అని చెప్పాడు ఆయన. అలాగైతే నేను వెళ్ళి ఆ యొక్క గురుగులన్నిటినీ ఏం చేస్తానంట? పెరిగేస్తాను, తీసేస్తాను, ఆ కలుపు మొక్కలన్నిటి కూడా తీసేస్తానని చెప్తున్నాడు ఆయన. అప్పుడు ఆ యజమానుడు ఏమంటున్నాడంటే, వద్దు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అప్పుడు ఆ యజమానుడు ఏమంటున్నాడంటే, గురుగులను పెరుగుతుండగా పెరికి వేస్తుండగా ఏమండి, వాటితో పాటు గోధుమలు కూడా ఒకవేళ మీరు పెళ్ళగింతురేమో అని చెప్పి వద్దు, అప్పుడే తీయద్దు, వాటిని కలిసి పెరగనివ్వండి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగైతే అవి ఎప్పుడు వేరు చేయబడతాయి, వేరు చేయమంటారు అని అంటే అవి కోతకాలం వరకు పెరగనివ్వండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఇప్పుడు ఈ కోతకాలము వరకు పెరగనివ్వండి అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఈ కోతకాలము వరకు కూడా గోధుమలు గురుగులు పొలములో కలిసే పెరుగుతున్నవి.
ఇప్పుడు గోధుమల కోసం మాత్రమే ఆయన సూర్యుడిని అక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రకాశింపజేస్తున్నాడు. నీతిమంతుల కోసమే, గోధుమ గింజల కోసమే. కానీ ఆ సూర్యుని వెలుగు ఎవరు ఉపయోగించుకుంటున్నారు అనంటే, ఈ గోధుమలతో కూడా ఏ చెట్టు అయితే వ్యతిరేకంగా పెరుగుతుందో గురుగులు, అవి కూడా వాటి యొక్క శక్తిని, వాటి యొక్క బలాన్ని అనుభవిస్తున్నాయి. దొరకడు హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. కనుక ఈ లోకములో ఈ రోజున మనము వాళ్ళు మనకంటే గొప్పగా ఉంటున్నారు. ఎవరికంటే? మనకంటే. వాళ్ళు మనకంటే గొప్పగా ఉంటున్నారు, మనకంటే బాగా ఆస్తులు సంపాదించుకుంటున్నారు, మనకంటే వాళ్ళు కారులు తిరుగుతున్నారు, లేదా బంగారం కొనుక్కుంటున్నారు, లేకపోతే పొలాలు కొనుక్కుంటున్నారు, స్థలాలు కొనుక్కుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, ఏసీ రూమ్ పెట్టించుకుంటున్నారు అని అంటే, ప్రియులారా, అవన్నీ మనకు ఉండటం తప్పని నేను చెప్పట్లేదు, ఇది నా ఉద్దేశం కాదు. కానీ వాటన్నిటినీ మనం కలిగి ఉన్నా కూడా వాళ్ళకి మనకు వ్యత్యాసం ఏమిటి అని అంటే, ప్రియులారా, ఒక రోజున అవి కోతకాలం వరకు కూడా ఎదిగినప్పుడు, ఆ కోతకాలం వచ్చి కోత కోసినప్పుడు, దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆ కోతకాలం వచ్చి కోత కోయబడినప్పుడు, ఆ కోతకాలం వచ్చినప్పుడు, కోత కుయ్యబడినప్పుడు, అవి పనలగట్టి ఆ యొక్క కుప్ప వేసి దాన్ని నురిసినప్పుడు, ఆ గోధుమలు గురుగులను ఎప్పుడైతే వేరు చేయబడుతుందో అప్పుడు ప్రియులారా గమనించండి, వాటి యొక్క అసలు రంగు రూపము ఏమండి, వాటి యొక్క అసలు రంగు రూపము, వాటి యొక్క కార్యాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, మన కోసమే దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని సృష్టించాడు. ఆయన మన కోసమే సూర్యుని సృష్టించాడు, నీతిమంతుల కోసమే. నీతిమంతుల కోసమే ఆయన వర్షమును ఉంచాడు. ఆయన నీతిమంతుల కోసమే సూర్యుని, చంద్రులను, నక్షత్రాలను, కాలమును, వీటన్నిటిని కూడా ఆయన సృష్టించాడు. ఆయన కానీ ఏం జరిగింది అని అంటే, ప్రియులారా గమనించండి, ఆ దేవుడు ఆయన నీతిమంతుల కోసం కలిగజేసిన దాన్ని అవి శత్రువు కూడా ఉపయోగించుకోవడము ప్రారంభించబడింది. నాకు బ్రదర్ అన్నాడు, ఒక పాయింట్ అన్నాడు, సమయం కూడా శత్రువు ఏం చేసిందంట? మోసం చేస్తుందంట. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అది ఒక సమయమే కాదు, సూర్యుని వాడుకుంటుంది, చంద్రుడు వాడుకుంటుంది, నక్షత్రాలను వాడుకుంటుంది, శాస్త్రాలను వాడుకుంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ధర్మశాస్త్రమును ఉపయోగించుకుంటుంది, ఖగోళ శాస్త్రమును ఉపయోగించుకుంటుంది, జీవశాస్త్రమును ఉపయోగించుకుంటుంది, మానవ శాస్త్రమును ఉపయోగించుకుంటుంది. ఈ సృష్టిలో ఉన్న ప్రతీది కూడా సాతానుడు అనుకరించి వాటిని ఏం చేసుకోవడం, ఉపయోగించుకోవడము ప్రారంభించాడు. కనుక ఇప్పుడు చూడండి, అందుకనే భూమి మీద సర్ప సంతానము ఉన్నది. కనుక ఇప్పుడు సర్ప సంతానాన్ని అనగా గోధుమలను, గురుగులు అవి కలిసే పెరుగుతున్నవి. కలిసి పెరిగినంత కాలము సూర్యుని వెలుగు వాటికి కూడా ఉంటుంది. కలిసి పెరిగిన నీతిమంతుడు, అనీతిమంతులు కలిసి పెరిగినంతసేపు ప్రియులారా ఆ యొక్క వర్షము వాళ్ళు కూడా అనుభవిస్తూ ఉంటారు. ఇందులో ఏ మార్పు ఉండదు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు మాత్రము ప్రియులారా, ఆ రెండు వేరు చేయబడిన తరువాత అవి ఎక్కడికి వెళ్ళిపోతాయంటే చీకటి కొట్టులోకి వెళ్ళిపోతాయి. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. గోధుమలు, గొరుగులు. అయితే ఇప్పుడు ఇక్కడ అవన్నీ కూడా కలిసి పెరుగుతున్నప్పుడు ప్రియులారా, దేవుని యొక్క సంతానానికి ఒక బాధ ఉంటుంది. మనకంటే వాళ్ళు లోకంలో బాగున్నారు కదా అనుకుంటారు, అనుకోరా? మనకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, మనకంటే వాళ్ళు
మనకంటే వాళ్ళు అన్ని విషయాల్లో ఆనందంగా ఉంటున్నారు. మన విషయాల్లో వాళ్ళు గొప్పగా ఉంటున్నారు అని చెప్పి ఇక్కడ దేవుని యొక్క సంతానము నిజంగా ప్రియులారా, దేవుని యొక్క గుణలక్షణాలను తెలుసుకోక, దేవుని యొక్క గుణలక్షణాలను తెలుసుకోక, గ్రహించలేక మనం ఏమవుతున్నామంటే బాధపడుతున్నాం, దుఃఖపడుతున్నాం, చింతిస్తున్నాం. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడు అని అంటే, ఇదిగో వాళ్ళు వాటి గురించి చింతపడతారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుదామని వాటి గురించి మీరు చింతపడాల్సిన అవసరము లేదు. వాటి గురించి చింతపడాల్సింది ఎవరు? వాళ్ళు, అన్ని జనులు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అంటే ప్రియులారా, గమనించండి, మనకు నిత్య జీవం ఉన్నది, వాళ్ళకి నిత్య జీవము లేదు. అందుకని క్రీస్తు థామస్ అంటున్నాడు, మీలో క్రీస్తు యొక్క స్వభావములు మీరు ధరించాలి. క్రీస్తు స్వభావము మీలో కనబడాలి. క్రీస్తు యొక్క స్వభావము మీలో వచ్చేంత వరకు మీరు దాని గురించి ప్రయాసపడవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ యొక్క సరిగ్గా ఈ వీళ్ళు ఉన్నారనుకోండి, ఏమంటారు వాళ్ళని? నామకార్థ క్రైస్తులు అంటే నామకార్థంగా ఆదివారం ప్రార్థనకి వెళ్ళటం, ఏదో నామకార్థంగా మనము ఏదో ఒక చర్చికి వెళ్ళాలి కాబట్టి చర్చికి వెళ్తాం, మళ్ళా సగం లోకంలో కలుస్తూ ఉంటారు. హిందూ గుళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు, ప్రార్థనకి వెళ్తారు, హిందూ గుళ్ళకి వెళ్తూ ఉంటారు, అన్నిటిలో వాళ్ళు ఏం చేస్తారు? పాల్గొంటారు. వాళ్ళకి ఒకటే తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? మేము దేవుడిని నమ్ముకున్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాస్తవమైన విషయం ఏంటంటే, ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపిస్తున్నాడన్న సంగతి వాళ్ళకి తెలియదు. మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన సూర్యుడు యొక్క వెలుగును ఉదయింపచేస్తున్నాడన్న సంగతి వాళ్ళకి అందరూ ఒకటే అనుకుంటున్నారు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఒకటే అనుకుంటున్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ ఒకటే అనుకోవటంలో ఉన్నటువంటి పొరపాటు ఇంకో దాంట్లో లేదు. అందరూ ఒకటే అని అనుకుంటే అది అసలు సరైనటువంటి విధానమే కాదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా పెద్దలు నీ పిల్లలు అవుతారా? నీ పిల్లలు నా పిల్లలు అవుతారా? కారు. ఎవరి పిల్లలు వాళ్ళే. కనుక సంతానము సర్ప సంతానముదే. దేవుని యొక్క బిడ్డలు దేవుని బిడ్డలే. ఇక్కడ దేవుని బిడ్డలను సర్ప సంతానంతో కలపడం కానీ, లేదా సర్ప సంతానాన్ని దేవుని బిడ్డలతో కలపడం కానీ అసలు వీళ్ళకి పోలికలే కుదరదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ వాటిని విత్తింది ఎవరు అంటే శత్రువు అనే వాక్యంలో రాయబడింది. చూడండి, ఆ ఉపమానం ఒకసారి మనం మత్తయి సువార్త 13వ అధ్యాయము తీయండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వాక్యం నుండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం నుంచి చదవండి. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గురుగులు కూడా అగుపడెను. అప్పుడు ఇంటి యజమాని యొక్క దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవి అని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతను అడిగిరి. అందుకతడు
వద్దు. పురుగులను పెరగనివ్వండి. పురుగులను పెరగనివ్వండి. పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలము వరకు ఆ రొంటిని కలిసి ఎదగనియండి. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ కొంతకాలము వరకు రొంటిని కలిసి ఎదగనియండి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్లలో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పాను. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి 36 నుంచి కూడా ఒకసారి చదువుదాం. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పమనగా అందుకు ఆయన ఇట్లా నేను మంచి విత్తనములు విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోయవారు దేవుని దూతలు. గురుగులు ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును. అలాగునే యుగ సమాప్తి వరకు యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండకములో పడవేయబడును. అక్కడ ఏడ్పును పళ్ళు కురుకుటయు ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవుగలవాడు వినుగాక. అది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మత్తయి సువార్తలో ఈ యొక్క మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, లూకా సువార్తలో కానీ, లేదా యోహాను సువార్తలో, ఈ 4 సువార్తలలో యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాలు ఉంటాయి. 40 ఉపమానాలు ఉంటాయి అందులో. ఈ 4 సువార్తలో కలిపి మొత్తం ఎన్ని ఉపమానాలు ఉన్నాయి? 40 ఉపమానాలు. అన్ని ఉపమానాలే. ఏది కూడా ప్రసంగం ఉండదు. పరిపూర్ణంగా ఆయన వాళ్ళతో ఆ రహస్యాలు బయలుపరిచినవి ఉండవు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెప్పినటువంటి ఈ ఉపమానము ఏమిటంటే, అక్కడ మనం ఆ యొక్క 36వ వచనంలో ఏమంటుందంటే, అప్పుడు ఆయన జన సమూహమును పంపివేసి అని ఉంది. అంటే జన సమూహముతో ఉన్నప్పుడు ఆయన ఉపమాన రీతిగా మాట్లాడాడు. అంటే మర్మయుక్తముగా మాట్లాడాడు, రహస్యముగా మాట్లాడాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థం కాకుండా మాట్లాడాడు ఆయన. రహస్యముగాను, అర్థం కాకుండాను, మర్మయుక్తముగాను, ఉపమాన రూపముగాను, ఏమండి గుడార్థముగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఒకే కోవకు చెందినటువంటి పదాలు. కనుక ఎప్పుడైతే ఈ జన సమూహాన్ని పంపివేసేశారో అప్పుడు యేసుక్రీస్తు లోపలికి వెళ్ళాడు, ఇంటిలోకి లోపలికి వెళ్ళాడు. ఆయనతో కూడా శిష్యులు వెళ్ళారు. అప్పుడు వాళ్ళు అడిగారు, శిష్యులు అడిగారు ఆయన ఏమని అడుగుతున్నారు? ఉపమానము. అది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ఇంకొక మాట కూడా చూడండి. అదే 13వ అధ్యాయము 10వ వచనం చదవండి. తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నామని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. అది అంటే ఇంకా ఆ పైన ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం ఎక్కడి నుంచి? 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు ఆ ఉపమానం ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఉపమానం ఏంటి అని అంటే,
విత్తువాడు విత్తనములు విత్తుటకు బయలు వెళ్ళెను. జన సమూహములు తన యొద్ద కూడి వచ్చి అందున ఆయన ధోనికి కూర్చున్నప్పుడు ఆ జనులందరూ ధరిని నిల్చుండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచూ ఉండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల మీద పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందువలన అవి వెంటనే మొలిచెను. గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేచును. కొన్ని మంచి నేలను పడెను. ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించెను. చెవిగలవాడు వినుగాక. అది కనుక అది ఉపమానమే. 13వ అధ్యాయము 1 నుంచి 9 వరకు ఉన్నటువంటి వచనాలు ఉపమానము. అది శిష్యులు కూడా అర్థం కాల. నీవెందుకు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నావు అని అడిగారు. అప్పుడు ఆ ఉపమానాన్ని ఆయన వాళ్ళకి వివరించారు. మర్మములు తెలుసుకునుట మీకు మాత్రమే అనుగ్రహించబడింది, కానీ వారికి కాదు అని అంటున్నాడు అక్కడ. అంటే భూమి మీద 2 రకాల మనుషులు ఉన్నారు. 2 జాతుల యొక్క మనుషులు ఉన్నారు. ఆ 2 జాతులు ఎవరంటే, ఒకటి క్రీస్తు యొక్క జాతి, అంటే దేవుని యొక్క సంతానము. రెండవది అపవాది యొక్క సంతానము, దుష్టుని యొక్క సంతానము, సర్ప సంతానము. ఈ 2 జాతులు. నెంబర్ 1 క్రీస్తు యొక్క జాతి, క్రీస్తు యొక్క విత్తనములు, క్రీస్తు యొక్క బిడ్డలు, దేవుని బిడ్డలు. ఆమేన్, హల్లెలూయా. రెండవది సర్ప సంతానము, అపవాది సంతానము, దుష్టుని యొక్క సంతానము, ఆది ఘట సర్పము యొక్క సంతానము. ఇప్పుడు ఆ 2 ఏమేమవుతున్నాయి? ఏమవుతున్నాయి? అక్కడ కలిసిపోయినాయి, కలిసి ఉన్నాయి. అపవాది యొక్క సంతానము, ఆ యొక్క ఆది ఘట సర్పము యొక్క సంతానము, దేవుని యొక్క సంతానము కలిసి ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఉపమాన రీతిగా, గూఢార్థముగా, రహస్యముగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో, వాళ్ళు వేరు చేయబడుతున్నారో, అప్పుడు ఆ ఉపమానమయంలో ఉన్నటువంటి దాగి ఉన్న రహస్యాలు ఏవైతే ఉన్నావో, మర్మములైతే ఏవైతే ఉన్నావో, ఆ గూఢార్థము ఏదైతే ఉన్నదో దానిని శిష్యులకు మాత్రమే ఆయన విప్పి బోధించాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్లాగనే చూడండి, ఈ 13వ అధ్యాయంలోనే 3 ఉపమానాలు 4 ఉపమానాలు మనకు కనబడుతూనే ఉంటాయి ఇక్కడ. వాటిలో ఇప్పుడు మనము ఒకటి చదివాం కనుక వాటిని విత్తింది మనుషులు నిద్రించుచుండగా అపవాది వచ్చి వాటిని విత్తిపోయాడు. మనుషులు ఎప్పుడు నిద్రిస్తారు? రాత్రి సమయంలో. ఇంకో దగ్గర లూకాసు వార్తలోనే ఎక్కడో ఉంటుంది, రాత్రి సమయంలోనే క్లియర్గా ఉంటుంది అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియులారా, అపవాది వచ్చి ఏం చేసిందంట? ఆ యొక్క గోధుమల మధ్యలో గురుగులను ఏం చేసిందంటే విత్తి వెళ్ళిపోయింది. శత్రువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఒకే తల్లి గర్భంలో చూడండి, ఇలా చూడండి, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నేనున్నాను, నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేము ఇద్దరమే ఈ మెసేజ్ నమ్మాం. ఒక వ్యక్తి నమ్మలా, ఒక వ్యక్తి నమ్మలా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన్ని ఏమనుకోవాలి? పొలము ఒకటే, చాలా జాగ్రత్తగా వినండి, పొలము ఒకటే, కానీ ఆ పొలములో 2 వ్యవసాయం చేయడం ప్రారంభించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ 2 ఎవరు అని అంటే దేవుడు,
దయ్యము. అర్థమవుతుందా? దేవుడు దయ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం నాయన. ఇప్పుడు దాన్ని మొట్టమొదటి మనం చూస్తే ఆదాము అవ్వలు ఉన్నారు. అక్కడ అవ్వ యొక్క గర్భమే భూమి. అర్థమవుతుందా? అవ్వ యొక్క గర్భమే భూమి. ఇప్పుడు ఆ భూమిలో నుంచి, ఆ యొక్క గర్భములో నుంచి దేవుడు మొట్టమొదటిగా ఎవరు రావాలనుకున్నారు అనుకుంటే దేవుని యొక్క సంతానమే రావాలనుకున్నారు. దేవుని యొక్క సంతానాన్ని దేవుడు ఎక్కడ పెట్టాడు? ఎవరిలో పెట్టాడు అని అంటే ఆదాములో పెట్టాడు. దేవుని యొక్క సంతానాన్ని, దేవుని యొక్క విత్తనాన్ని, గోధుమలను దేవుడు ఎవరిలో పెట్టాడు అని అంటే ఆదాములో పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు అక్కడ జరిగిన కార్యం ఏంటి? ఆదాము కంటే కూడా ముందు అపవాది ఏం చేసినాడంటే అవ్వను లోపరుచుకున్నాడు. అవ్వను లోపరుచుకొని అవ్వతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అవ్వ యొక్క గర్భంలోనికి ఈ వాడి యొక్క విత్తనాన్ని శారీరకంగా కలవటం వల్ల వాడి యొక్క విత్తనము అవ్వ యొక్క గర్భంలోకి వెళ్ళింది. అవ్వ ఏమి ధరించింది? గర్భం ధరించింది. ఎవరిని గర్భం ధరించింది? పాపమును గర్భం ధరించి ఏం కన్నది? మరణాన్ని కన్నింది. అది ఉపమానం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ తర్వాత ఆదాము కలిశాడు. ఎవరు ప్రేరేపించారు ఆదాముని తెలుసా? ఎవరు ప్రేరేపించారు అని అంటే అవ్వ ప్రేరేపించింది. ఎందుకనంటే ఆ స్పర్శ, శరీర సంబంధమైనటువంటి ఆ స్పర్శ అనేది అవ్వకి ఎలా తెలిసింది అని అంటే అపవాది ద్వారా ఆ యొక్క శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క విధానము, ఆ స్పర్శ అనేది అపవాది ద్వారా ఆల్రెడీ ముందు అవ్వ దాన్ని ఏం చేసిందంటే అనుభవించింది. ఇప్పుడు ఆదాముకు ఆ విధమైనటువంటి కోరికలు లేవు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు అవ్వే ఏం చేసిందంటే ఆ శారీరక సంబంధానికి ఆదామును ఏం చేసిందంటే ప్రేరేపించింది, ప్రోత్సహించింది. అప్పుడు ఆదాము కూడా ఏం చేసినాడంటే అవ్వతో శారీరక సంబంధాన్ని పెట్టుకున్నాడు. అప్పుడు ఆదాము యొక్క ఆ యొక్క విత్తనము కూడా, దేవుని యొక్క విత్తనము కూడా ఎవరిలోకి వెళ్ళిందంటే అవ్వ గర్భములోకి. అప్పుడు వాళ్ళిద్దరూ ఖచ్చితంగా అవ్వ 9 నెలల గర్భము మోయాల్సింది. ఆ సర్ప సంతానము, దేవుని సంతానం, గురుగులు ఆ రెండు కూడా వేరు చేయబడాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వేరు చేయబడాలంటే ఓకే, ఇప్పుడు గర్భం తీసేస్తే ఇద్దరు పోతారు. గర్భం తీసేస్తే ఇద్దరు చేస్తారు. ఎవరు చేస్తారు? ఆదాము సంతానం పోయిద్ది, అపవాది సంతానం కూడా. అప్పుడు దేవుడు అనుకున్నాడు ఇద్దరు కలిసే పెరగాల. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ అవి వేరు చేయబడేంత వరకు కూడా కలిసే ఉంటవి. ఎక్కడ మొదలైంది? ఇది ఆదిలోనే మొదలైంది. అది అర్థం కాల జనాలకి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆది కాండములో ఆ యొక్క 2-3 అధ్యాయములోనే ప్రారంభమైంది. ఏదేనులోనే ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అందుకే సర్ప సంతానము దానికి తెలివితేటలు ఎక్కువ. సర్పము చాలా యుక్తి గలది అని వాక్యంలో రాయబడింది. అంటే తెలివితేటలు ఎక్కువ, అధిక జ్ఞానం ఎక్కువ, బలం ఎక్కువ దానికి, పైగా అందము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవ్వ ఎందుకు పడిపోయిందో తెలుసా? వాడు ఉన్నటువంటి ఆ కండరాలు, ఆ పుష్టి ఏంటి, వాడుకున్నటువంటి ఆ కండరాలు పుష్టిని చూసి వాడి యొక్క శారీరకమైనటువంటి ఆ యొక్క బలాన్ని చూసి పడిపోయింది అవ్వ. ఇప్పుడు మన వాళ్ళందరూ జిమ్ములు చేస్తున్నారు కదా. ఏం చేస్తున్నారు? బాగా జిమ్ములు చేసి ఈ మజిల్స్ పెంచుతున్నారు. కాళ్ళ మజిల్స్, ఈ యొక్క చేతుల మజిల్స్, 6 ప్యాక్లు పెంచుకొని కండలు పెంచి ఇక్కడ దాకా ఒకడు ఈ డ్రాయర్లు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఆడవాళ్ళ ముందు కూడా
బడి తెగించిన ఆ, ఎందుకు అని అంటే వాడు కండలు చూపించి స్త్రీలను లోపరుచుకోవడానికి, లోపరుచుకోవడానికి, వాడి చేతులు మజిల్స్ను చూపించి స్త్రీలను మోసం చేసేదానికి, లోపరుచుకోవడానికి. వాడు ఊరికినే చూపించట్లేదు కనుక వాడు బహు సౌందర్యవంతుడని వాక్యంలో రాయబడింది యెహెజ్కేలు గ్రంథంలో. అవును. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. గోమేధికము ఆ రత్నములో ముత్యములతో వాడు అలంకరించబడాడని యెహెజ్కేలు గ్రంథంలో రాయబడింది. పాపము అతని యందు కనబడినంత వరకు వాడు యథార్థముగా ఉన్నాడని వాక్యంలో రాయబడింది. ఎప్పుడైతే పాపం కనబడిందో, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే తనలో పాపము యథార్థతను కోల్పోయాడో అప్పుడు దేవుడు అక్కడి నుంచి వాడిని ఎక్కడికి దోశాడంటే భూమి మీదకి ఏదైనా తోచాడు చేశాడు. వాడు భూమి మీదకి దోశాడు. భూమి మీద నుంచి ఏదైనాలోకి ప్రవేశించాడు. ఎందుకు వాడికి ఏదైనా ఎలా తెలుసు అంటే ఆ ఏదైనా సృష్టించినప్పుడు వాడు అక్కడే ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదైనా సృష్టించినప్పుడు వాడు ఎక్కడున్నాడు? ఏదైనాలోనే ఉన్నాడు. అందుకని వాడు డైరెక్ట్గా భూమి మీద పడేసినప్పుడు వాడు ఎక్కడికి వచ్చాడంటే డైరెక్ట్గా ఏదైనాలోకి వచ్చాడు. అవ్వ ఆదామును సృష్టించినప్పుడు కూడా వాడు అక్కడే ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొత్తం సమస్తము తెలుసు వాడికి. లేకపోతే వాడు ఏదైనా తోటలోకి ఎట్ట వస్తాడు? చెరగొట్టాలి, ఆడిగా వస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్ నాయనా. అప్పుడు వాడు స్త్రీని పట్టుకున్నాడు. పట్టుకొని దాన్ని మోహించి ఆమెను మోహించి లానలు చేసి ఎక్కడ ఏమి చెప్పాలో అవన్నీ చెప్పి వాక్యాన్ని వక్రీకరించి మీరు చావనే చావరు, మీరు తినుదినమున మీరు దేవతల వలె ఉందురు అని వాక్యాన్ని వక్రీకరించాడు వాడు. దేవుడేమో మీరు చస్తారని చెప్పాడు, కానీ వీడేమంటున్నాడంటే మీరు చావనే చావరు, వక్రీకరించేస్తున్నాం. చూసారా ఈ రోజున సర్ప సంతానం ఎలా ఉంటుంది? ఈ రోజున చూడండి, మనకంటే వాళ్ళు అందంగా తయారవుతున్నారు. ఎలా ఉంటున్నారు? అందగత్తెల్లాగా తయారవుతున్నారు. స్త్రీలు కూడా ఈరోజు చెల్లెని కానీ లేకపోతే తల్లిని కానీ లేకపోతే బిడ్డని కానీ ఏమి లేదు, వరుస వాయిల్ లేకుండా ఈరోజు తండ్రి కూతురుతో వ్యభిచారం చేస్తున్నాడు. ఓ తండ్రి తల్లితో పాపం చేస్తున్నాడు. కుమారుడు కొడుకులు చూడండి, విపరీతంగా పాపము భూమి మీద పెరిగిపోవడానికి గల కారణం ఏంటంటే ప్రియులారా, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. వాడు అందగాడిగా వెళ్ళాడు ఏదంటూ. నిజంగా ఇప్పటికి కూడా సర్ప సంతానము అందంగానే కనబడుతుంది. కానీ దేవుడు చెప్తున్నాడు అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక దగ్గర ఎక్కడో ఒక మాట ఉంటుంది, నీ అందమును బట్టి నా ప్రాణం తీసివేస్తారేమో అని చెప్పి ఎవరో ఒక వ్యక్తి అంటాడు అన్నమాట. బహుశా పేరేమిటి, రెబ్కాను బట్టి ఇస్సాకు అంటాడేమో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెబ్కా చాలా అందగత్య, చాలా సౌందర్యవంతురాలు ఆమె. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ అభిమేలెకు అనేటువంటి రాజు ఆమె యొక్క అందానికి ఆయన ఇదైపోయి ఒకవేళ ఇస్సాకును చంపుతాడని చెప్పి ఇస్సాకు ఏం చేసినాడంటే రెబ్కా ఆమె నా చెల్లులని చెప్పి అబద్ధం ఆడతాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏంటి? రెబ్కా యొక్క అందము, రెబ్కా యొక్క సౌందర్యము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు మన సౌందర్యాన్ని చూసి మన అందమును చూసి మనం ఏదో అనుకోకూడదు. నీకు ఇచ్చిన దేవుడిచ్చిన ఈ సౌందర్యాన్ని ఈ అందాన్ని దేవుని కోసం ఉపయోగించాలా. అంతేగాని ప్రియులారా, నేను అందగత్తిని కదా, నేను సౌందర్యవంతుని కదా, నాకు ఎవడైనా పడిపోతారులే, ఏమైనా చేయొచ్చులే అనుకుంటే అది మీ భ్రమ. అది సర్పము, దయ్యము చేస్తున్నటువంటి పని అది. కనుక ఇప్పుడు చూడండి, ఆ ఏదైనా తోటలో ప్రారంభమైనటువంటి ఆ సర్ప సంతానము, ఆ గురువు యొక్క విత్తనము, ఆ శత్రువు యొక్క విత్తనము ఈ రోజుడు కూడా ఇప్పటికి కూడా అది ఎలా ఉందంటే ఆధ్యాత్మికంగాను శారీరకంగా కూడా రెండు విధాలుగా పనిచేస్తూనే ఉంది. అది మొదటిగా శారీరకంగానే పెట్టుకుంది, కానీ అది చివరికి ఆత్మీయ స్థితిలో కూడా తీసుకుని వచ్చేసింది. ఏమండి, ఈరోజు క్రైస్తవులు చూడండి, ఎక్కడ లేనిటువంటి ఆ యొక్క జరలు అల్లుకోటాలు, లోకస్తులు ఏ విధంగా అయితే జరలు అల్లుకుంటారో
ఈరోజు క్రైస్తవులు కూడా ఆ విధంగానే జరలల్లుకుంటున్నారు. అంటే అందానికి ఇదైపోతున్నారు, ఆకర్షణకు. వాళ్ళు బంగారం, లోకస్తులు వాళ్ళకి తెలియక వాళ్ళు బంగారం తగిలించుకుంటారు, వేలాడి తీసుకుంటారు. మరి ఈరోజు క్రైస్తవులు వేసుకుంటున్నారు. అదే బంగారం దిగేసుకుంటున్నారు, ఇంకా ఎక్కువ చేస్తున్నారు. కాళ్ళకి పట్టీలు పెట్టుకోవటం, చేతులకి వేసుకోవటం, కడియాలు వేసుకోవటం, మెడలో బంగారం దండలు తగిలించుకోవటం, వాళ్ళకంటే వీళ్ళు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. చూడండి ఎంత దారుణమో చూడండి. అంటే అందము వాళ్ళకి కావాల్సింది ఏం కావాలి? మేము అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ కూడా మమ్మల్నే చూడాలా. అది ఒక స్త్రీ ఎప్పుడైతే అలాగే ధరిస్తుందో, అది తల్లి కావచ్చు, లేకపోతే బిడ్డ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా సరే, ఖచ్చితంగా మగవాడు ఖచ్చితంగా ఆమెక చూస్తారు. ఎప్పుడైతే చూస్తున్నాడో అప్పుడే వాక్యం చెప్తుంది కదా, ఎప్పుడైతే ఆమెను నువ్వు మోహపు చూపు చూస్తున్నావో అప్పుడే ఆమె యందు నువ్వు వ్యభిచరిస్తున్నావు అని వాక్యంలో రాయబడింది. చూసారా ఎంత దారుణం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గోధుమలు గురుగులు ఇప్పుడు ఏమవుతున్నాయి? కలిసి పెరుగుతున్నాయి. ఈ గోధుమల మీదను ఈ యొక్క గురుగుల మీదను సూర్యుని ఉదయింపచేసేవాడు ఆయనే. ఆయన ఉదయింపచేసింది ఒక నీతిమంతుల కోసమే, ఒక మంచివారి కోసమే. కానీ అది దుష్టుడి యొక్క సంతానము, ఆ యొక్క అపవాది సంతానము కూడా వాటిని ఏం చేస్తుందంటే ఉపయోగించుకుంటుంది. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఆ రెండు కలిసే పెరగనివ్వండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమైన సంతానము ఆ బంగారానికి, లేకపోతే ఆ వెండి వజ్రాలకి, లేకపోతే వాళ్ళ అందానికి పడిపోదండి, పడదు. అదే ఆయన చెప్తున్నాడు. నిజమైన క్రీస్తు అని చెప్పింది అదే. నిజమైన విత్తనం ఏదైతే ఉందో ఆ విత్తనము అసలు ఈ ప్రపంచాన్ని చూడదు. ఆమె చూసేది వాక్యాన్నే చూస్తుంది. ఏం చెప్తున్నాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చూస్తున్నామే? వాక్యమే. కనుక ఈ రోజున ఇప్పుడు ఈ గోధుమలు, ఇప్పుడు లోకస్తులందరూ కూడా ప్రియులారా, లోకస్తుతో పాటు క్రైస్తవం కూడా అలాగే ఉండిపోయింది, కలిసిపోయింది. ఇప్పుడు లోకమేదో క్రైస్తవు లేదో అసలు తేడానే తెలుస్తుందా? తెలియట్లా. నిన్న ఆయన పెళ్ళిలో నేను చూసింది అదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఆ పసుపులు రాసుకోవటం, ముఖాలకి కాళ్ళకి పసుపులు రాసుకోవడం, చేతులకు పసుపులు రాసుకోవటం. ఏంటి మగోళ్ళు ఆడోళ్ళు, ఎలా ఉంది అది? ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో వాళ్ళు ఎవరు చేస్తున్నారు ఆ పనులు? లోకస్తులు చేసే పనులు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? క్రైస్తవులు చేస్తున్నారు. ఒకవేళ లోకస్తులు ఆ విధంగా కూడా చేస్తారో కూడా లేదు, నాకు తెలియదు అసలు. ఎందుకంటే ఎప్పుడు నేను లోకస్తు పెళ్ళికి తెలియపోలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, లోక సంబంధమైనటువంటి కార్యాలు, లోక సంబంధమైనటువంటి విధానాలు ఈ రోజున ఎక్కడ కనబడతా ఉన్నాయంటే క్రైస్తవులు కనబడుతుంది. అందుకే కలిసే పెరుగుతున్నారు. ఈ పెరిగినప్పుడు ఈ యొక్క దేవుని సంతానము మైండ్ ఎలా ఉంటుందో తెలుసా? మనకంటే వాళ్ళు బాగున్నారుగా. ఎందుకని? కారులు ఉన్నాయి, ఏసీ రూమ్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, మిద్దులు ఉన్నాయి, మేడలు. దేవుని మనకి అవి కనబడదు. మనకి ఇవేం కనబడవు. మనకేముంటాయి? అప్పులు ఉంటాయి, రోగాలు ఉంటాయి. ఏంటి? కానీ దేవుడా దేవుడా అంటా ఉంటాం. మన వెనకాల కనబడేది అది. ఇక్కడే జనాలు ఏమైపోతున్నారంటే దేవుని సంతానం పాడైపోతుంది ఇక్కడ. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా వాళ్ళు దేవుని విత్తనం అయితే మరో దేవుని దగ్గరికే వస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. వాళ్ళు పడిపోయినా కూడా మళ్ళీ తిరిగి, నీతిమంతుడు 7 సార్లు పడిపోయినను మళ్ళీ తిరిగి లేస్తాడని సామెతల గ్రంథంలో రాయబడింది. నీతిమంతుడు పడిపోయిన నీతిమంతుడే అవుతాడు. అదే కదా కాన్సెప్ట్. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పడిపోయిన నీతిమంతుడు అవుతాడా? అవుతాడు. ఎక్కడో ఉంటుంది వాడికి ఆ సెన్స్, ఆ 7వ సెన్స్ అనేది, ఆ 7th సెన్స్ అనేది ఎక్కడో ఉంటుంది. అది ఏం చేస్తుందో తెలుసా? వాడిని గద్దిస్తూ ఉంటుంది, ప్రేరేపిస్తుంటుంది. రే నువ్వు చేసే తప్పు, దాన్ని సరి చేసుకో. అది మనకు తెలియజేసేదే ఆ 7th సెన్స్. అదే
దేవుని యొక్క ఆత్మ జ్ఞానము వాక్యం అదే. ఆ వాక్యానికి లోబడినప్పుడు నువ్వేం చేయబడతావు అంటే సరిచేయబడతావు. నువ్వు ఎప్పుడైతే సరిచేయబడతావు అప్పుడు పూర్తిగా వాక్యం దగ్గరకు వచ్చి వాక్యం అది నీతిమంతుడు 7 సార్లు పడిపోయిన మరలా తిరిగి లేపబడటం అంటే అది. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నీతిమంతుడు 7 సార్లు పడిపోయినాను వాడు తిరిగి లేస్తాడు అని అంటే ఇప్పుడు చూడండి ప్రియులారా గమనించండి, వాళ్ళలో ఆత్మ సంబంధమైన పాపం ఉండదు. ఇప్పుడు నేను క్రీస్తు ప్రణామం దేవుడు ఈ కాలానికి ఈ గడియకు సంబంధించిన వర్తమానాన్ని నేను నమ్మి లోకములో కార్యాలంటే త్రాగుడు వ్యభిచారానికి ఒకవేళ మరలా వాటికి వెళ్ళాననుకోండి, దేవుడు వాటిని ఏం చేస్తున్నాడంటే క్షమిస్తాడు. అది నీతిమంతుడు పడిపోవటం అంటే నీతిమంతుడు ఈ కాలానికి వర్తమానాన్ని నమ్మి దీన్ని విడిచిపెట్టి మరలా ఏ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోకో లేకపోతే విగ్రహారాధనలోకి వెళితే దేవుడు దానిని క్షమించడు. నీతిమంతుడు అనే పదము ఎప్పుడు అనంటే ఆ కాలానికి ఆ గడియకు దానికి సంబంధించిన వర్తమానము ఏదైతే ఉన్నదో దాన్ని నమ్మినప్పుడు దాని ప్రకారం జీవిస్తూనే లోక సంబంధమైన కార్యాల్లో పడిపోతే అతనికి క్షమాపణ ఉన్నది. అది నీతిమంతుడు పడిపోవటం అంటే. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీతిమంతుడు ఎన్నడూ కూడా వాక్యాన్ని విడిచిపెట్టడు. ఒకవేళ వాడు చర్చికి వెళ్ళకుంటే ఉండొచ్చు, మందిరానికి ఆదివారం వెళ్ళకుండా ఉండొచ్చు, కానీ వాడి మనసులంతా కూడా ఏదో ఉంటుంది, ఈ వాక్యం ఉంటుంది. ఈ కాలానికి సంబంధించిన వాక్యము, ఈ గడికి సంబంధించిన వాక్యము వాడి మనసులో ఉంటుంది. కానీ ఏదో ఒక రోజున అతను ఏం చేయబడతాడంటే మరలా సరిచేయబడి వాటన్నిటి ప్రభువా ఇంతకాలం నేను నీ మందిరానికి వెళ్ళకపోయాను, దయతో నన్ను క్షమించు అని చెప్పి మరలా తిరిగి సహవాసములో కలుసుకోవటము, కూడుకోవటము, ప్రార్థించడము, వాళ్ళతో కూడా ఐక్యము పొందటం అనేది అది నీతిమంతుడు 7 సార్లు పడిపోయినను మరలా తిరిగి లేస్తానంటే అది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వర్తమానాన్ని ఆ కాలము ఆ గడి యొక్క వర్తమానాన్ని నమ్మనోడు ఎట్టి పరిస్థితుల్లో నీతిమంతుడు కాదు. అతను దుష్టుడే, వాడు అపవాది, వాడు సర్ప సంతానము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ చెప్పిన ఈ యొక్క ఉపమానంలో చూడండి, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను మంచివారి మీదను చెడ్డవారి మీదను సూర్యుడు ఉదయించినట్లుగా నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షమును కురిపించుచున్నాడు. కనుక కోతకాలము వచ్చు వరకు వాటిని పెరగండి. ఇప్పుడు మనం ఉన్న కాలం ఏది అని అంటే కోతకాలము. ఇదే క్రీస్తు తామస్ చెప్పింది, మీ స్వభావములు మారవలెను అని అంటే ప్రియులారా ఇదే సందేశం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఆయన? అవి కోతకాలం వరకు పెరగనివ్వండి. అంటే ఈ రోజున మనకంటే డినామినేషన్ పీపుల్స్ చాలా గొప్పగా ఉన్నారు. మన యొక్క సేవ కంటే వాళ్ళ సేవ చాలా గొప్పగా కనబడుతూ ఉంటుంది. అక్కడ మనమేముంది, ఇక్కడ తిప్పి కొడితే ఎంతమంది ఉన్నాం? ఒక 7 ఉన్నాం ఇక్కడ, అంతే కదా. విక్రపాల్ బ్రదర్ యొక్క కుటుంబం ఒక 4, మనం ఒక 3. అంటే బయట ఉన్నారనుకోండి అక్కడక్కడ, అది వేరే విషయం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి అక్కడ ఎంతమంది ఉన్నారండి? తిప్పి కొడితే ఒక 7 కూడా. మా సంఘం చూడండి, మా సంఘానికి రండి, ఇక్కడ 1000 మంది ఉన్నారు, అక్కడ 500 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు. అందుకే క్రీస్తు అక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఆ యొక్క నీతిమంతులు ఆ యొక్క గురుకులన్నింటినీ ఏం చేస్తున్నారంట? కట్టలు కట్టబడుతున్నాయి. ఇప్పుడు కలవర్ టెంపు అదొక కట్ట, హోసన్న గుంపు అదొక కట్ట. ఈ ప్రపంచములో కట్టలు ఎన్ని? బ్యాప్టిస్టు ఒక కట్ట, సిఎస్ఐ ఒక కట్ట, లూథరను ఒక కట్ట, ఆర్సెము ఒక కట్ట. కట్టలు అవి కట్టలు కట్టబడుతున్నాయి. ఇప్పుడు ఆ గుంపులన్నీ కూడా ఇప్పుడు ఏమవుతున్నాయి? కట్టలు కట్టబడుతున్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు కడుతున్నారు వీటిని? మనిషి కుమారుని యొక్క దూతలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మనిషి కుమారుడు ఎవరు? ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము. ఆయనకంటూ ఒక దూతలు ఉన్నారు. ఆ దూతలు వచ్చి ఇప్పుడు
ఆ యొక్క గురుగులన్నిటిని ఏం చేస్తున్నారంటే కట్టలు కడతా ఉన్నాయి ఇప్పుడు. దేనికోసం కట్టలు కడుతున్నారు అని అంటే తగలబెట్టేయడానికి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏం చేయడానికి? కట్టలు కట్టి ఏం చేయాలి? వాటిని కాల్చి వేయుటకు, తగలబెట్టడానికి. తగలబెట్టడానికి. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఏమండి? కట్టలే మరి. అదో ఇప్పుడు ఒక్కొక్క గుంపు ఒక్కొక్క పేరు పెట్టుకుని ఉంది. అదే ఎన్ని గుంపులు అక్కడ ఏదైనా తోటలో ఆ కట్టలన్నీ అపవాది చేత అవగర్భంలోకి వెళ్ళిపోయినాయి. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. దేవుని సంతానం ఎప్పుడు ఒకే విత్తనం అది. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, అవన్నిటిని ఇప్పుడు ఎవరు కట్టలు కడుతున్నారు తెలుసా? మనిషి కుమారుని యొక్క దూతలు. ఎవరండి? మనిషి కుమారుని యొక్క దూతలు. మనిషి కుమారుడు ఎవరు? ప్రభు అయిన క్రీస్తు అబ్రహాము. ఇప్పుడు ఆయనకు సంబంధించిన వర్తమానికులు ఎవరు అని అంటే 7 వర్తమానికులు భూమి మీద ఉన్నారు. ఇప్పుడు ఆ 7 వర్తమానికులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ యొక్క గురుగులన్నిటినీ ఏం చేస్తున్నారు? కట్టలు కట్టి సిద్ధం చేస్తున్నారు. దేనికోసం అని అంటే తగలబెట్టేయడానికి. కోతకాలం ఇది. ఆల్రెడీ కోతకాలం ముగించబడింది. ఎక్కడ ముగించబడింది? ప్రభు అయిన క్రీస్తు అబ్రహాము యొక్క కాలమే కోతకాలము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మరి ఆ కోత కాలము అయినప్పుడు వాటిని అన్నిటిని ఏం చేయాలి? కట్టలు కట్టాల. ఇప్పుడు కట్టలు కడుతున్నాం మనం. దేనికోసం? తగలబెట్టడం కోసం. ఒక రోజున ప్రియులారా గమనించండి, ఏలియా ఏ విధంగా అయితే చేతి సహాయం లేకుండానే అగ్ని దిగి వచ్చి ఆయన కట్టిన బలిపీఠాన్ని కట్టి దహించిందో అదే విధంగా ప్రియులారా ఈ రోజున ఈ గురుగుల యొక్క కట్టలన్నిటినీ దేవుడు ఏం చేయబోతున్నాడంటే తగలబెట్టేయబోతున్నాడు. తగలబెట్టేస్తాడు ఖచ్చితంగా. ప్రతి డినామినేషన్ దేవుడు ఏం చేయబోతున్నాడంటే నిప్పు పెట్టి తగలబెట్టేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. గురుగులన్నీ కూడా కట్టలు కట్టబడుతున్నాయి. ప్రతి గురుగును దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఆయన తగలబెట్టబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? ఈ గురుగులకి 2 రకాలు ఉంటాయి. మీరు చూడండి, చిన్నప్పుడు మనం ఆడుకుంటే ఒక గింజ ఉంటుంది, ఎరుపు నలుపు. దాన్ని అది ఏ గింజ అంటారు? గురిగింజ అంటారు. ఏ గింజ? ఆ గురిగింజ అంటే ఏదే కదా, గురుగులే. అంటే దాని రంగులో కూడా తేడా ఉంది చూడండి. అది రంగు అంటే 2 రకాలుగా జీవిస్తున్నది. అంటే అటు దేవుల్లో ఉంటుంది, ఇటు లోకంలో కూడా. చూడండి, ప్రకృతిలో గురు గింజకి దేవుడు ఎందుకు 2 కలర్లు ఇచ్చాడో ఇప్పుడే నాకు అర్థమైంది. వాస్తవం చెప్పాలి. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నిజంగా అది 2 కలర్స్ తో ఉంటది. ఒకటి ఎరుపు ఉంటుంది, దాని కింద నలుపు ఉంటుంది. అంటే ఇటు రక్షించబడుతుంది. అంటే ఎరుపు దేనికి సూచనగా ఉన్నది? రక్షణకు సూచనగా ఉన్నది. నలుపు దేనికి సూచనగా ఉన్నది? దెయ్యానికి సూచనగా ఉన్నది, అపవాదికి సూచనగా ఉన్నది. కనుక ఇప్పుడు చూడండి, అది 2 రకాలుగా ఉంటుంది. అది రక్షణ పొందింది ఏమైపోతుంది అంటే మరలా తిరిగి లోకంలో కలిసిపోతాం. శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన ఆశలు అవి చంపుకోవట్లేదు. అందుకే ఉంటే చల్లగానే ఉండట్లేదు, వెచ్చగానే నేను ఉండట్లేదు. ఇప్పుడు గోధుమ గింజ చూడండి. గోధుమ గింజ చూస్తే పైనుంచి కిందకి ఒకే కలరు. ఏ కలరు? తెలుపు కలరే, బంగారపు కలర్ ఉంటుంది. వరిగింజ పొట్టు ఏ విధంగా ఉంటుంది? బంగారపుతో ఉంటుంది. ఎందుకు దాని పైన ఆ బంగారపు కలర్ ఇచ్చారు? అది దైవత్వానికి సూచనగా ఉంది. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆ యొక్క గోధుమ గింజ పైన పొట్టు గాని, లోపల విత్తనం గాని, లోపల విత్తనం కూడా ఏ కలర్ గా ఉంటుంది? గోధుమలు ఏ కలర్ లో ఉంటాయి? బంగారపు కలర్ లో ఉంటాయి. పైన పొట్టు కూడా బంగారపు కలర్ లోనే ఉంటాయి. ఎందుకు దేవుడు ప్రకృతిలో ఆ గోధుమ గింజను బంగారపు కలర్తో పెట్టాడు అంటే గోధుమ గింజ దైవత్వమునకు, క్రీస్తుకు, దేవునికి సూచనగా ఉన్నది. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు గోధుమలు, గురుగులు వాటి క్రియలు బట్టి వాడిని ఏం చేయబడుతున్నారంటే వేరు చేయొచ్చు.
ఇప్పుడు వేరు చేస్తా ఉన్నాడు దేవుడు తన యొక్క ఆయన యొక్క మనిషి కుమారుని యొక్క దూతలు ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే వేరు చేస్తాను. వేరు చేస్తా ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్ నాయన. చూడండి, గురుగులను కట్టలు కట్టి కాల్చిన తర్వాతే గోధుమలను ఆయన కొట్లో పోసుకుంటున్నాడు అక్కడ. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ఆ యొక్క దుష్టులకు తీర్పు తెచ్చేది ఎవరు అని అంటే నీతిమంతులే, గోధుమలే, క్రీస్తులు. చూడండి ఆ వాక్యం మళ్ళీ ఒకసారి చదవండి. నాకు చదివిన మనం 40 ఇది మత్తయి సువార్తనా? కాదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 43, 44 చదువు. నీ పొరుగువాణ్ణి ప్రేమించి ఆ, నీ శత్రువును ద్వేషించునని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఆ, నేను మీతో చెప్పినది ఏమనగా, ఆ, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుడై ఉండినట్లు ఉమ్, మీ శత్రువులను ప్రేమించుడి, ఉమ్, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. ఉమ్, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను ఉమ్, తన సూర్యుని ఉదయింపజేసి ఉమ్, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఉమ్, మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించినడలా ఉమ్, మీకేమి ఫలము కలుగును? ఉమ్, సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. ఉమ్, మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల ఉమ్, మీరు ఎక్కువ చేయుచున్నదేమి? ఉమ్, అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. ఆ, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులుగా ఉండెదరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. అంటే కట్టలు కట్టేది ఎక్కడ? ఇప్పుడు మనం చదివాం కదా 13వ అధ్యాయం. 13లో ఉన్నా. ఆ, చదవండి అది ఒకసారి. ఆయన ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా పరలోక రాజ్యము ఆ, మంచి విత్తనము విత్తి ఆ, ఒక మనుషుని పోలి ఉన్నది. ఆ, మనుష్యులు ఆ, నిద్రించుచుండగా ఆ, అతని శత్రువు వచ్చి ఆ, గోధుమల మధ్యను ఆ, గురుగులు విత్తిపోయెను. ఆ, మొలకలు పెరిగి ఆ. గింజ పట్టినప్పుడు 40 వచ్చిన చదవండి. 13వ అధ్యాయము 40, 39 నుంచి చదవండి. పొలము 39 నుంచి చదవండి. 13వ అధ్యాయం. విత్తిన శత్రువు వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత కోత యుగ సమాప్తి, కోత కోయవారు దేవుని దూతలు, గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగునే యుగ సమాప్తి యందు జరుగును. మనుషు కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండకములో పడవే. ఎవరు సమకూరుస్తున్నారు వీళ్ళని? దేవదూతలు మనం. మనిషి కుమారుని యొక్క దూతలు. ఈ మనిషి కుమారుని యొక్క దూతలే ఈ యొక్క దూతలు ఏం చేస్తున్నాయి అని అంటే ఈ యొక్క దుష్టుని యొక్క సంతానాన్ని కాల్చివేయుటకు, ఏమండి, అగ్నితో కాల్చివేయుటకు దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండు కొరుకుటయు ఉండును. కోతకాలము వరకు ఈ రెండింటిని కలిపి ఎదగనీయుడి కాలమందు గురుగులను ముందుగా కూర్చబడి కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని. అది దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ముందుగా దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే యొక్క దుర్మార్గులందరినీ కూడా, గురుగులన్నింటిని కూడా ఏం చేస్తున్నాడంటే కట్టలు కడుతున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గోధుమలు వేరు చేస్తున్నాడు ఆయన. అది వాక్యం కాబట్టి. ఆమేన్ నాయన. కనుక ముందు వాటిని కట్టలు కట్టి కాల్చేయాల. కాల్చిన తర్వాత అప్పుడు గోధుమలు వెళ్ళి ఎక్కడ కూర్చోబడతాయంటే ఆ యొక్క గోధుమల యొక్క కొట్లో వాటిని సమకూర్చబడతా ఉంటాయి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు ఏమి తెలియజేస్తున్నది అని అంటే ఈ కాలంలో ఇప్పుడు వరకు కూడా నీతిమంతులు అనీతిమంతులు కలిసి పెరిగారు కాబట్టే
వాళ్ళు అన్ని విషయాలలో కూడా సమానముగా పెరుగుతూ వచ్చారు. ఎవరితో పాటు? దేవుని కుమారులతో పాటు, దేవుని సంతానముతో పాటు, గోధుమలతో పాటు గురువులు కూడా ఎలా పెరిగాయి? సమానముగా. అన్ని విషయములలో కూడా అవి దేవుని సంతానముతో పాటు సమానంగా పెరిగాయి. కానీ ఇప్పుడు ఇంకా అలా చెల్లదు. ఇప్పటి నుంచి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. ఇప్పటి నుంచి అలా జరగదు అని చెప్తున్నాడు క్రీస్తు థామస్. ఇప్పటి నుంచి అలా జరగదు. ప్రతి డినామినేషన్ పాస్టర్లకి కుష్ఠరోగం వచ్చేస్తుందని చెప్పాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్ నాయన. ప్రతి పాస్టర్కి. ఎందుకో ఈరోజు వాళ్ళు సత్యమునకు అడ్డముగా ఉన్నారు. ఎలా ఉన్నారంట? అడ్డముగా సత్యమునకు, సర్వసత్యమునకు అడ్డంగా నిలబడుతున్నారు. కనుక వాళ్ళు అబద్ధాన్ని బోధిస్తూ, అబద్ధమును బోధిస్తూ, మళ్ళా సర్వసత్యమునకు వాళ్ళు ఎలా ఉంటున్నారంటే అడ్డముగా నిలబడుతున్నారంట. వాళ్ళు చెప్పేది అబద్ధము, వాళ్ళు బోధించే బోధ అబద్ధపు బోధ, వాళ్ళు చేసే క్రియలు అబద్ధపు క్రియలు, అవన్నీ కూడా దుష్టుని ద్వారా జరుగుతున్న కార్యాలు. కనుక అవన్నీ కూడా కట్టలు కట్టబడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క డినామినేషన్ ఈరోజు ఆల్ టైమ్ ఎన్ టైమ్ మెసేజ్లతో కూడా అది కూడా ఒక డినామినేషన్ అయిపోయింది. ఈ రోజున అది కూడా ఒక డినామినేషన్. డినామినేషన్ అది రెండింటికి. అబద్ధాన్ని చెప్తూ ఒక పక్కన బ్రహ్నాం గారు క్రీస్తు అంటాడు, ఇంకో పక్కన మళ్ళీ బ్రహ్నాం గారు క్రీస్తు కాదంటాడు, ఒక పక్క దేవుడు అంటాడు, మరొక పక్క దేవుడు కాదంటాడు, ఒక పక్క రాకడ జరిగింది అంటాడు, ఇంకో పక్కన రాకడ జరగలేదంటాడు. రాకడ జరుగుతుందని చెప్తూనే మళ్ళీ ప్రభురాత్రి భోజనాలు, పాద శుద్ధీకరణలు, ఇవన్నీ బాప్తిసాలు, ఇవన్నీ చూడండి గందరగోళం, అబద్ధము. చూసారా? ఎందుకు వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు అని అంటే వాళ్ళ పొట్టను నింపుకోవడం కోసమే. అవును నాయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు దేనికోసం చేస్తున్నారు? పొట్టను నింపుకో. వాళ్ళ పొట్టను నింపుకోవడం కోసమే, వాళ్ళ సుఖభోగముల కోసమే, వాళ్ళు పొట్టలు నింపుకోవడం కోసమే, కేవలము వాళ్ళు బ్రతకడము కోసమే వాళ్ళు ఆ విధముగా ఏం చేస్తున్నారంటే ప్రియులారా అబద్ధమును నమ్ముతూ దానికి సాక్షులుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిలబడి దానిని ప్రకటిస్తున్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబద్ధమునకు జనకుడు వాడు ఆది నుండి నరహంతుడు, వాడు ఆది నుండి అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. చూసారా? వాని యందు సత్యము ఏ మాత్రము లేదు, ప్రత్యక్షత లేదు అసలు. వాని యందు సత్యము లేదు, వాని యందు వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. చూసారా ప్రియులారా? కనుక ఏది ఏమైనప్పటికీ ప్రియులారా వాడు అబద్ధమునకును వాడు అబద్ధమునకు జనకుడు, వాని యందు సత్యము లేదు కాబట్టి వానిని, వాని యొక్క దూతలను, వాని యొక్క అనుచరులందరూ కూడా దేవుడు ఏం చేయబోతున్నాడంటే కట్టలు కట్టి వాటిని ఏం చేయబోతున్నాడంటే తగలబెట్టబోతున్నాడు. ఆమేన్. మీరు చూడండి, ఆనాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను, ఇదిగో చెట్టు వేరన గొడ్డలి ఉంచబడింది, ఫలింపని ప్రతి తీగను నరికి అగ్నిలో పాడవేయబడను అని వాక్యం రాయండి. నిజంగా ఆ రోజు బాప్తిస్మ ఇచ్చి చేసిన ఆ యోహాను చేసిన ఆ పరిచర్యనే ఈ రోజు మనం కూడా పరిచర్యను కలిగి ఉన్నాం. ఆమేన్ నాయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. స్తోత్రం నాయన. ఈ రోజు మనం కూడా ఆ పరిచర్యను కలిగి ఉన్నాం. ఈరోజు చెట్టు అని అంటే ఏమిటి? ఆధ్యాత్మికంగా మానవుని యొక్క జీవితము. కనుక ఫలింపని ప్రతి తీగను. ఈరోజు డినామినేషన్లో ప్రేమ లేదు, డినామినేషన్లో వాక్యము లేదు, డినామినేషన్లో పరిశుద్ధాత్మ యొక్క శక్తి సామర్థ్యము లేదు, వాని యందు సత్యమే లేదు. కనుక ఇప్పుడు వాని ఏం చేయాలి? నరకాలి. ముందు బాప్తిస్మ ఇచ్చే యోహాను కదా ఆ గొడ్డలు పెట్టి ఏ విధంగా అయితే నరికాడో మనం కూడా వాక్యం అనేటువంటి గొడ్డలి, వాక్యము సజీవమై బలము కలగదై రెండంచులు కలిగినటువంటి వాడి అయిన ఖడ్గము అని వాక్యంలో రాయబడింది. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆయన నోట నుండి వాడి గల ఖడ్గము బయలు వెళుచుండెను. అక్కడ ఏం చేస్తున్నాడంటే యుద్ధం చేస్తున్నాడంటే చూడండి, చదవండి, 16 వచనం నుండి 11 చదవండి, 13. మరియు పరలోకము తెరవబడినట్టు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం నుండి
మరియు పరలోకము తెరవబడి ఉండేటి మరియు పరలోకము తెరవబడి ఉండుటే చూచి తిని అప్పుడు అదిగో అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడి తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుని ఉన్నవాడు దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడు నమ్మకమైన వాడు సత్యవంతుడను సత్యవంతుడను తన నామము గలవాడు నామము కలిగిన వాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రాయబడిన ఒక నామం కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకుని ఉండెను. దేవునను వాక్యమును నామమును పెట్టబడి ఉన్నను. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. అది జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెళుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. చాలండి. ఇప్పుడు చూడండి, ఆయన నోట నుండి ఏమొస్తుందంట? ఖడ్గము వచ్చుచున్నది జనములను కొట్టుటకై. అది అర్థం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు కొడుతున్నాడు ఆయన? నోటి నుంచి ఖడ్గం పెట్టాల్సిన ప్రశ్న జనములను కొట్టుటకై. ఆమేన్ నాయనా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్ నాయనా. జనములను కొట్టుటకై అంటే జనములను విమర్శ చేయుటకు. అంటే ఏ విధంగా విమర్శ చేస్తున్నాడు ఆయన? ఖడ్గముతో అనగా వాక్యముతో. ఆమేన్. హల్లెలూయా. ఆ రోజు యోహాను నిజంగా గొడ్డలు పెట్టుకుని ఆయన ఆ చెట్టు దగ్గర పెట్టుకుని నరకలేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ గొడ్డలు ఏమిటి అని అంటే వాక్యం అనే గొడ్డలది, వాక్యం అనే ఖడ్గం, అది వాక్యం అనే కత్తి, అది దాన్ని పెట్టుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఈరోజు అదే ఖడ్గము, ఈరోజు దేవుడు ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము, ఓ రాజులకు రాజు అయినటువంటి క్రీస్తు బ్రహ్మము, అది క్రీస్తు థామస్కి ఇవ్వబడినది. ఈరోజు క్రీస్తు యొక్క థామస్ యొక్క చేతిలో నుండి అదే ఖడ్గము, అదే గొడ్డలి ప్రియులారా నీ చేతికి నా చేతికి ఇవ్వబడినది. ఎందుకో? జనములను కొట్టుటానికి, నరకడానికి. ఎవరో ఒక ఆయన క్రీస్తు థామస్ యొక్క సంఘములో పాత తుప్పు పట్టిపోయినటువంటి గొడ్డలి తీసుకొచ్చి ఇచ్చారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఒరిస్సా వెళ్ళినప్పుడు, ఒరిస్సాలోనో మరి వేలూరులోనో కానీ ఎక్కడో జరిగింది. ఏం జరిగింది అని అంటే ఆయన వాక్యం బోధిస్తూ ఉన్నాడు. వాక్యం బోధిస్తుంటే సహోదరుడు పీటర్ అనేటువంటి వ్యక్తి అది బాగా తుప్పు పట్టిపోయిందంట. మరి అది ఆయనకి ఎక్కడ దొరికిందో, బాగా తుప్పు పట్టిపోయినటువంటి గొడ్డలి. ఈరోజు మనం పిడి ఉంటుంది కదా, పిడి పెడతారు గొడ్డలకు వాస్తవంగా అయితే. కానీ అది పిడితో పెట్టిన గొడ్డలు కాదు, అది మొత్తం ఇనుగుతోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మొత్తం కూడా ఏమైపోయింది? అది తుప్పు పట్టిపోయింది, తుప్పు పట్టిపోయింది. ఆ బాగా తుప్పు పట్టిపోయినటువంటి గొడ్డలి క్రీస్తు థామస్ చేతికి ఇచ్చాడంట ఆయన. క్రీస్తు థామస్ దాన్ని తీసుకొని ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? ఇది ఈరోజు గొడ్డలు కాదు, ఇది ఆ రోజు బాప్తిసం ఇచ్చి యోహాను ఏ గొడ్డలైతే పట్టుకున్నాడో అదే గొడ్డలి ఇప్పుడు ఈ పీటర్ సహోదరుడు నాకు తీసుకొని వచ్చి ఇచ్చినాడు. అందుకే ఇది తుప్పు పట్టిపోయింది. ఇది 2000 సంవత్సరముల క్రితం నాటి గొడ్డలి ఇది అని చెప్పాడు ఆయన. దేవునా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు గొడ్డలు అంటది? కనుక ఇది ఇంత తుప్పు పట్టిపోయింది అని అంటే ఇది ఇప్పటిది కాదు. ఇది ఎప్పుడుది అని అంటే 2000 సంవత్సరముల క్రితం నాటి ఒక గొడ్డలి ఇది. అది పీటర్ సహోదరుడికి దొరికింది. ఆయన అది నాకు తీసుకొని వచ్చి ఇచ్చాడు. దేనికి ఇచ్చినాడు అంటే ఈ గొడ్డలతో ఇప్పుడు ఏం చేయాలి? మనం సమస్త జనములను ఏం చేయాలి? వాక్యము ఫలింపని ప్రతి తీగను ఏం చేయాలి? నరకాలి. వాక్యములో ఫలింపని ప్రతి తీగను, వాక్యములో ఎదగినటువంటి ప్రతి చెట్టును ఆ రోజు ఇజ్రా అంజూరపు చెట్టు దగ్గర పెట్టాడు యోహాను గొడ్డలి. ఏ చెట్టు దగ్గర పెట్టాడు? మేము అబ్రహాం సంతానం కదా అన్నారు వాళ్ళు. ఎస్, మీరు అబ్రహాం సంతానమే,
కానీ అబ్రహాముకి రాళ్ళ వలన కూడా దేవుడు పిల్లలు పుట్టించగలడని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. మీరు అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు కానీ మీరు అబ్రహాము సంతానము కాదు. మీరు అబ్రహాము యొక్క క్రియలు మీలో కనబడటం లేదు ప్రత్యక్షత. అని చెప్తున్నాడు ఆయన. బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటున్నాడు. ఆమేన్. కనుక ఇదిగో ఇప్పుడే ఆ చుట్టూ వేరు గొడ్డలు ఉంచబడింది అన్నాడు. అంటే ఏ చెట్టు అది? ఏ చెట్టు వేరు పెట్టాడు ఆయన? అంజూరపు చెట్టు. ఇజ్రాయేలు అనేటువంటి చెట్టు దగ్గర గొడ్డలు పెట్టాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడ పెడుతున్నాం గొడ్డలి? అంటే అన్య ప్రపంచమైనటువంటి ఈ యొక్క గొడ్డలి కట్టలు. అన్ని ప్రపంచంలో ఒక దేశం లేదు. గురుగుల కట్టలో గురుగుల కట్టలు అని అంటే అది ఒక దేశంలో లేదు, ముళ్ళ పొదలు. అన్ని దేశాల్లో ఉన్నది. అవును. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి, మనం ఎక్కడ పెడుతున్నాము అని అంటే ఇదిగో ఫలింపని ప్రతి చెట్టు దగ్గర మనం గొడ్డలు పెడుతున్నాం నరకడానికి. ఆనాడు యోహాను ఒక అంజూరపు చెట్టు దగ్గరే పెట్టాడు ఆయన. పెట్టి ఆయన అంటున్నాడు, ఇదిగో ఫలింపని ప్రతి చెట్టును నరికేస్తాను నేను అని చెప్తున్నాడు ఆయన. కానీ ఈరోజు అదే బాప్తిస్మం ఇచ్చే యోహానులో ఉన్నటువంటి అదే ఆత్మ, అదే వాక్యము, అదే ప్రత్యక్షత, అదే బయలుపాటు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే మనం కూడా చెప్తున్నాం, అదిగో ఈ రోజున మనం ప్రతి శాఖ దగ్గర ఏం పెట్టాలి? గొడ్డలు పెట్టాలి, పెట్టాలి, వాక్యం పెట్టాలి. ప్రతి డినామినేషన్ దగ్గరికి వెళ్ళి వాక్యం పెట్టాలి. వాక్యం వాళ్ళ ముందు పెట్టినప్పుడు ఆ వాక్యమే వాళ్ళకి ఏం చేస్తుంది అంటే నరికేస్తుంది. ఆ వాక్యం వాళ్ళని ఏం చేస్తుంది? నరికేస్తుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు వాక్యముతో వాడిని జయించాలి, వాక్యముతో వారితో యుద్ధం చేయాలి. ఆ సమస్త జనులను ఆయన పోగు చేసుకుని ఆ శుభ్రమైన తెల్లని బట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయన వెంబడిస్తున్నారంట. వాళ్ళకు కూడా ఏమివ్వబడింది? వాళ్ళకు కూడా ఖడ్గం ఇవ్వబడింది అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు కూడా ఖడ్గమును పట్టుకొని ఏం చేస్తున్నారు? ఆయన్ను వెంబడిస్తున్నారు. ఎందుకు? సమస్త జీవులను కొట్టుటకాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయము గోధుమలు గురుగులు వేరు చేసే సమయం. ఇప్పుడు మనం వేరయ్యామా లేదా? ఇంతకే వేరైతే వేరైపోయినట్టుగానే ఉండాలా. సగం వేరయ్యి సగం మళ్ళీ కలిసిపోయి కొంచెం వాళ్ళలో ఉండి మళ్ళా ప్రభువా క్రీస్తు ప్రాణం తండ్రి మమ్మల్ని క్షమించు, ఈ నాటకాలు ఈ భజనలు లేకూడదు ఆయన దగ్గర. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఈ లోకములో ఒకవేళ ఈ లోక సంబంధంగా పొరపాట్లైనా చేసిన దేవుడు క్షమిస్తాడు, కానీ ఆత్మ సంబంధమైన పాపమును మాత్రము దేవుడు ఇట్టి పరిస్థితిలో క్షమించాడు. దాని విషయంలో మాత్రం మీరు ఎక్కడ కూడా రాజీ పడబాకండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాని విషయంలో మనం ఎక్కడ కూడా రాజీ పడకూడదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏమంటున్నాడు చూడండి. మళ్ళా ఉపమానం దగ్గరికి వద్దాం. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపిస్తున్నాడు. కనుక ఇప్పుడు వాటిని వేరు చేసే సమయం ఇది. అంటే చివరి సమయంలోకి వచ్చేసాము. ఇప్పుడు గోధుమలు తీసుకుని వెళ్ళి కొట్లలో పోసుకునే సమయంకి వచ్చేస్తున్నాం. ఇప్పుడు గురుగులన్నిటిని కూడా కట్టలు కట్టి తగలబెట్టే సమయంలోకి వచ్చేసాము. ఆ తగలబెట్టేది ఎవరో కాదు, ఇప్పుడు ఎవరో కాదు, నువ్వు నేను. నీకు నాకు దేవుడు అధికారం ఇచ్చాడు, నీకు నాకు దేవుడు ఆ యొక్క ప్రత్యక్షతనిచ్చాడు, నీకు నాకు దేవుడు బయలుపాటునిచ్చాడు. ఆ వాక్యం అనే ఖడ్గమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆనాడు ఏలియా ఆ యొక్క 400 మంది బయలు ప్రవక్తులను, అబద్ధ ప్రవక్తులను ఆయన ఏ విధంగా అయితే తెగ నరికాడో అదే విధంగా ప్రియులారా, ఈనాడు అదే ఏలియా ఆత్మ మనలో ఉన్నది. క్రీస్తు బ్రహ్మము ప్రతి శాఖను ఆయన ఎక్కడ కూడా వాక్యం విషయంలో ఆయన రాజీ పడలా. వాళ్ళు పిలిస్తే ఏంది, పిలవకపోతే ఏంది అని అన్నాడు ఆయన. అవునా కదా? క్రీస్తు థామస్ ఎక్కడ కూడా వాక్యం విషయంలో ఆయన రాజీ పడలేదు. ఆయన ఆకలికి ఎలాగ అలమటిచ్చాడు ఆయన భార్య, ఆయన పిల్లలు అలాగ ఉండిపోయారు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి ఆయన చేతులు చాపి ఆయన అడుక్కోలేదు. అది క్రీస్తు థామస్ యొక్క జీవితం. మనం పాటలు పాడితే సరిపోదు, నీలో పౌరుషం ఉందా? ఏదో ఇందాక పాట పాడాం కదా, ఒక పాట పాడాం. పాట పాడటం ముఖ్యం కాదు, కానీ దాని కోసము
జీవితము జీవించగలగాలి. త్యాగం ఉండాలా? ఓయ్ ఎప్పుడైతే మనం పాట పాడతామో ఆ పాటకి తగ్గ జీవితము మనలో కనబడాలి. దేవునికి స్తోత్రం. ఆ జీవితం లేనప్పుడు ఆ పాట కూడా పాడటం అనవసరం ఆమేన్. నా దృష్టిలో. అవును నాయన. దేవునామానికి మేము కనుక హల్లెలూయా. ఆమేన్. కనుక ప్రియులారా, మనం ఏదైతే పాడుతున్నామో, మనం ఏదైతే చెప్తున్నామో, మనం ఏదైతే బోధిస్తున్నామో దాని ప్రకారము చేయగలిగినప్పుడే, జీవించినప్పుడే మన దాన్ని నెరవేర్చగలుగుతాం నాయన. అది అప్పుడే దేవుడు మన పక్షాన్ని నిలబడతాడు. ఆమేన్ నాయన. ఆమేన్. ప్రేమతో. యోహాను ఆ విధంగా నిలబడ్డాడు, ఆమేన్ నాయన. ఏలియా ఆ విధంగా నిలబడ్డాడు, నిలబడ్డాడు. క్రీస్తు థామస్ ఆ విధంగా నిలబడ్డాడు. నిలబడ్డాడు నాకు. ఈ రోజు మనం కూడా ఆ విధంగా వాక్యం కోసమే జీవించాలి, వాక్యం కోసమే మనం నిలబడాలి. దానికోసమే మనం పిల్లలు గమనించండి, నిలబడి ముందుకు సాగుతాం. ఆమేన్ నాయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం నాయన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయము గోధుమలు గురుగులు వేరు చేయబడే సమయము. అవును నాయన. గురుగులన్నిటిని కట్టలు కట్టే సమయం. కట్టలు కట్టేసి. ఆ కట్టలు కట్టే సమయం దేవుడు నీకు నాకు ఇచ్చాడు, మనకి ఇచ్చాడు ఆయన. స్తోత్రం. ఆ కట్టలతో కలిసిపోవడానికి కాదు, కాదు వాటిని తగలబెట్టడానికి, తగలబెట్టడానికి, గోధుమలు ఎత్తుకోవడానికి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్ నాయన. గోధుమల్ని వేరు చేయాలి, గురుగుల్ని పోగు చేయాలి. కట్టలు కట్టాలి. పోగు చేయాలి. గోధుమల్ని వేరు చేయాలి. వేరు చేయాలి, గురుగుల్ని పోగు చేయాలి. పోగు చేసి కట్టలు కట్టేయాలి. కట్టాలా? దేవునామానికి మహిమ కలుగును ఇది గాక. హల్లెలూయా. ఆమేన్. రెండు కూడా మనమే చేయాలి. ఇక్కడ ఆమేన్ నాయన. గోధుమలు పోగు చేయాలి, గోధుమ కొట్టులో పోయడానికి, గురుగుల్ని కట్టలు కట్టాలి, దాన్ని అగ్నితో కాల్చడానికి. కాల్చడానికి. కట్లగడ్డ బాధ్యత మంది, కాల్చే బాధ్యత దేవుడు. రెండు ఒకటే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. కట్టలు కట్టినోడే కాల్స్తాడు. కాల్చడమే నోటి ఆ కట్టలు కట్టినోడు మళ్ళా వేరేవాడు వచ్చి దాన్ని తగలబెట్టు. మన నోటి వాక్యమే అక్కడ అది కాలిపోద్ది అంతే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్ నాయన. మనమే కట్టలు కడుతున్నాం, మనమే వాటిని ఏం చేస్తున్నాం అంటే తగలబెట్టేస్తున్నాం. మనమే గోధుమలు పోగు చేస్తున్నాం, మనమే కొట్లలో వాటిని సమకూరుస్తున్నాం. సమకూరుస్తున్నాం. కనుక ప్రియులారా, ఈ రెండు పరిచర్యలు దేవుడు ఈ రోజున మన మీద పెట్టాడు. ఇది బలమైన పరిచర్య అండి, శక్తివంతమైన పరిచర్య. ఒక గొప్ప పరిచర్య ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్ నాయన. నిజంగా ఒక డినామినేషన్తో మాట్లాడడం అంటే అది ఒక మానవ జ్ఞానంతో మనం మాట్లాడలేం. మాట్లాడలేము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకు అసలు ఏడుందండి. కనుక దేవుడు మన పక్షాన నిలబడి అక్కడ మాట్లాడితే తప్పనిచ్చి తప్పనిచ్చితే తప్ప. ఇంకా ఏ వ్యక్తి కూడా ఒక మానవ జ్ఞానాన్ని ఉపయోగిస్తే అక్కడ ఫెయిల్ అయిపోతారు. అవును. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున వాళ్ళు మనకంటే బాగుండొచ్చు, లోకంలో వాళ్ళు లేదా క్రైస్తవులు మనకంటే బాగుండొచ్చు, డినామినేషన్ భయంకరంగా ఉంది. బాగుండొచ్చు, అన్నీ ఉండొచ్చు వాళ్ళకి. కానీ ఒక దినాన అదంతా కూడా నాశనమునకు సమకూర్చబడుతున్నదన్న సంగతి మీరు తెలుసుకోవాలి. ఆమేన్ నాయన. వాళ్ళందరూ కూడా నాశనానికి పోతున్నారు, కానీ నీవు నిత్య జీవమునకు వారసుడు. వారసురాలు నాయన. నీవు నిత్య జీవమునకు వారసుడు నువ్వు. వారసుడు తండ్రి. కనుక ఆ విధంగా మీరు ఉన్నప్పుడు ప్రియులారా, మనం ఏ విషయంలో కూడా వాక్యం విషయంలో కానీ లోక సంబంధమైన కార్యాల విషయాల్లో కానీ రాజీ పడకుండా మనల్ని మనం కాపాడుకుంటూ పవిత్రంగా జీవిస్తూ యథార్థంగా జీవిస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. స్తోత్రం నాయన. ఓ ఇప్పటి వరకు కూడా నాయన, అవును నాయన. ఓ నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభు. మాట్లాడారు నాయన. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. స్తోత్రం నాయన. నాయన, గురుగులు గోధుమలు వేరు చేయబడతాయని నువ్వు అవును ప్రభు. 2000 సంవత్సరాల క్రితమే చెప్పావు. అవును నాయన. నిజంగా అది ఏ కాలమో కాదు కానీ ఈ కాలంలోనే అది జరిగించావు. జరిగించావు నాయన. ఓ జరిగిస్తున్నావు. ఇప్పుడు అది మా ద్వారానే నువ్వు జరిగిస్తున్నావు. ఆమేన్ నాయన. నిత్యమే ఒక గొప్ప వాక్యం యొక్క బయలుపాటు ప్రత్యక్షతను, ప్రత్యక్షత ఆ వెలుగును నాయన ఆమేన్. మధ్యలోనికి తీసుకొని వచ్చావు. అవును నాయన. నిజంగా మేము నాయన దాన్ని అనుభవిస్తూ ఈ లోక సంబంధమైన వాటి కార్యాలు మేము ఏ విషయంలో కూడా రాజీ పడకుండా నా తండ్రి, అవును ప్రభు. మన ఆత్మీయ జీవితంలో మేము వాటిని కాపాడుకుంటూ ముందుకు సాగే కృపను మీరు మాకు అనుగ్రహించాలి. అనుగ్రహించు నాయన. ఇక్కడ ఉన్నటువంటి నాయన, నా ప్రభువా, నీ ప్రియ కుమారుడు విట్రపాల బ్రదర్ని బట్టి, సుగంధని సిస్టర్ని బట్టి, వారికి ఇచ్చిన 2 కుమార్తెలను బట్టి మీ స్తోత్రం ఆయన. ఆ చిన్న కుటుంబాన్ని నమ్మకం కలిగిన సజీవమైన అవును నాయన. క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామమునకు అప్పగించుకుంటున్నాను తండ్రి. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, నిత్యంగా ఈ ప్రాంతంలో ఆ చిన్న కుటుంబాన్ని మీరు ఎన్నుకున్నారు ప్రభువా.
ఆ చిన్న కుటుంబం ద్వారా నా తండ్రి ఓ ప్రభా ఈ నెల్లూరు పట్టణానికినైనా నువ్వు తీర్పు తీరుస్తున్నావు తండ్రి. అవునండి నాయన. అందును బట్టి మీకు వందనాలు ప్రభా, సహాయం చేయండి. ఓ నీ ఎన్నికలో ఇంకా ఎవరైనా ఉంటే నా ప్రభా వాళ్ళని ప్రభా నీ గోధుమ కొట్లో వాళ్ళని సమకూర్చండి ప్రభా. ఓ నాయన ఎన్నికలో లేని ప్రతి గురువులను కట్టలు కట్టి నాయన అగ్నితో తగలబెట్టడానికి నాయన నీ కృపను దాయిచ్చేయండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించు. ఈ సాయంకాలపు దీవులతో నింపండి. సమస్త ఘనత మహిమను తెచ్చుకోండి. విఠపాల్ బేదర్ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు. ఆయన చేస్తున్న డ్యూటీలో మీరు తోడుగా, సిస్టర్ని దీవించండి. ఆమె చేస్తున్న పనుల్లో మీరు తోడుగా, బిడ్డలకు ప్రతి అవసరతలు మీరు తీర్చండి. ప్రతి లోటుని మీరు తొలగించండి. ఇచ్చిన కుమార్తెను మీరు దీవించి ఆశీర్వదించండి. వారు చదువుకుని చూడగా సమయోచితమైన జ్ఞానము, తెలివిని, వివేకం దాయించండి. బిడ్డలకు మంచి భవిష్యత్తును దాయించండి. ఉన్నతమైన జీవితం దాయించండి. గొప్ప జీవితాన్ని దాయించండి. నీ కార్యములు ప్రభావ బిడ్డల జీవితంలో జరిగించండి. ఓ నా ప్రభావ సహాయం చేయండి. మా యొక్క చిన్న కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నన్ను, నా భార్యను, నా కుమారుడు నెవిల్ను, నా కుమార్తె బ్లెస్సీను మీ చేతులకు అప్పగించుకుని ఈ కార్యములు జరిగించి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరసు పడుకున్నాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah. Hallelujah. Is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించు. నా అంతరం సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించు. నా ప్రాణమా ప్రభువును స్తుతించు. ప్రభువైన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభువైన క్రీస్తు బ్రహ్మం యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో ఓ ఓ నేను 7వ దూతను ఎస్ థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మమే దేవుడు, క్రీస్తు బ్రహ్మమే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మమే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.